శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. వినాయకుడికి ఉంచే పత్రిలో దర్బాలు ఒకటి. ఇవి అంటే ఆయనకు ఇష్టం కనుకనే దర్బాలతో ఆయనను పూజిస్తారు. ఇక ప్రతి శుభకార్యంలోనూ దర్బాలను వాడుతూ ఉంటారు. ఇవి సాక్షాత్తు దైవ స్వరూపమని నమ్ముతారు. కనుకనే శుభకార్యాల్లో దర్బాలను తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఇక గ్రహణ సమయంలో ఇంట్లో తినే వస్తువులపై దర్బాలను ఉంచుతారు. గ్రహణం వీడాక దర్బాలను తీసేస్తారు. ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారాలతో మనకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న దర్బాలతో మనకు ఒక గొప్ప లాభం కూడా ఉంది. అదేమిటంటే దర్బాలను ఇంటికి తెచ్చి పూజలు చేసి వాటిని మన ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే దోషాలన్నీ పోతాయి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని వారికి సమస్యలు తగ్గుతాయి. అలాగే ధనం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు. అయితే దర్బాలను ఎప్పుడు పడితే అప్పుడు తేయకూడదు. భరణి నక్షత్రం రోజున దర్బాలను తెచ్చి శుభ్రం చేయాలి. దర్బాలను వేళ్లతో సహా సేకరించాలి. 4-5 దర్బాలను సేకరించి ఇంటికి తెచ్చి శుభ్రంగా కడగాలి. అనంతరం వాటికి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తరువాత ఆ దర్బాలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపు కట్టాలి. ఇలా చేస్తే సంపద సిద్ధిస్తుంది. ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది. ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు పోయి ధనం బాగా సంపాదిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఓం గురు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.